ఇలాంటి విషయాల్లో అస్సలు నిర్లక్ష్యం ఉండకూడదు. రేపే హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించు. అలాగేనమ్మా. కాపలా ఈ ఇంట్లో మనుషులకు అవసరం గాని ఇంటికి అవసరం లేదు. అయినా ఇల్లు చూసుకోవడానికి గౌరీ ఉండదు కదా. అట్టగేనయ్యా. రాణి, ఈసారి ఎట్టా తప్పించుకుంటారో నేను చూస్తాను. నేను ప్రెగ్నెంట్ ఏమో అని డౌట్గా ఉంది జై. ఇంకా అమ్మకి ఈ విషయం తెలీదు. తెలిస్తే చంపేస్తుంది. సూర్యకి తెలిసే ఛాన్సే లేదు. అయినా వాడేం ఫ్రెష్ క్యాండిడేట్ కాదుగా. ఆల్రెడీ పెళ్ళైన వాడేగా. నిజం చెప్పాలంటే వాడి పగ కోసం నీళ్ళని దూరం చేసుకున్నాడు, కానీ వాడికి నీలే కరెక్ట్. అదేరా పెద్దిరెడ్డి బండి. రేయ్, ఇవాళ పెద్దిరెడ్డి కుటుంబం సమాధైపోవాలా. ఇప్పుడే ఆ పెద్దిరెడ్డి బళ్ళు మా దగ్గర నుంచి వెళ్తా ఉండాయి. ఇంకొక 5 నిమిషాల్లో సిద్ధులు కుట్టకొస్తుండాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆ పెద్దిరెడ్డి మిస్ కాకూడదు. మొత్తాన్ని వేసేయండ్రా. అదిగో దార్తండాయరా.
అంటే వీళ్ళు చంపాలని ప్లాన్ చేసింది వాళ్ళనే అనమాట. వీళ్ళ పగ ఎవరి మీదో కానీ పాపం అన్యాయంగా వాళ్ళ కుటుంబం మొత్తం బలవబోతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా వాళ్ళని కాపాడాలి. అమ్మా దాహం వేస్తుంది, వాటర్ ఉందా? అయ్యో, మంచినీళ్ళ బాటిల్ పెట్టడం మర్చిపోయానే. ఏదో ఒకటి మర్చిపోకుండా మీ ఆడవాళ్ళ ఇంట్లోంచి కదలరుగా. ఇప్పుడు అనే బదులు ఇంట్లో ఉన్నప్పుడే మీరు గుర్తు చేసి ఉండొచ్చు కదండి. ఊరందరికీ సాయం చేస్తారు, కానీ పెళ్ళానికి సాయం చేయడం మాత్రం చేత కాదు. అయ్యో, నీళ్ల కోసం పెద్ద ఆయన అలా మాట్లాడతారేంటమ్మా? అట్ట అడుగు జానకి. అయినా నీళ్లు లేకపోతే ఏంది, దారిలో ఎక్కడైనా ఆగి కొబ్బరి బొండాలు తాగుదాం. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రేయ్, ఎక్కడైనా కొబ్బరి బొండాలు కనిపిస్తే ఆపు. ఏమప్పా, కొబ్బరి బొండాలు కొట్టు. అన్నా, ఏందన్నా ఈడాపినారు? ఏమి లేదు రచన, వైష్ణవి దాహంగా ఉందంటే కొబ్బరి బొండం తాగిద్దామని ఆపినా. నువ్వు కొట్టప్పా. ఏ కొబ్బరి బొండాలు అన్నా, నాకు 2 కావాలి. నువ్వే పెద్ద బోండల్లా ఉన్నావు, నీకెందుకురా 2 బోండాలు? నా గురించి నీకెందుకే? ఎప్పుడు చూసినా నా మీద ఏడుస్తావు. ఒరే బన్నీ, అవును వైషు, పాపం ఎందుకలా అంటావు? బన్నీగాడికి దిష్టి తగులుతుంది. వీడి ఇంకొకరికి దిష్టి పెట్టకపోతే చాలు. వైషు, ఊరుకు. చిన్నపిల్లాన్ని చేసి ఎందుకలా ఏడిపిస్తున్నావు? ఏంట్రో ఈరోజు అందరూ నీకే సపోర్ట్ చేస్తున్నారు. మరేమనుకున్నావే? అబ్బబ్బా, ఈ గోల ఆపి ముందు కొబ్బరి బొండాలు తాగండి.
నీలా నా నీల బ్రతికే ఉంది. వీళ్ళ కారులో ఉందేంటి? అంటే ఇప్పుడు వీళ్ళతో పాటు నీల కూడా? ఇప్పుడే ఆ పెద్దిరెడ్డి బళ్ళు మా దగ్గర నుంచి వెళ్తా ఉండాయి. ఇంకొక 5 నిమిషాల్లో సిద్ధులు కుట్టకొస్తుండాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆ పెద్దిరెడ్డి మిస్ కాకూడదు. నో, అలా జరగకూడదు. నీలా కారాబండి. నీలా నీలా వైషు, మీ ఫ్యామిలీ అంతా కలిసి ఇలా బయటికెళ్ళి చాలా రోజులైంది కదా? రోజులేంటక్క, సంవత్సరం అయింది. అది మా అత్త పుట్టినరోజు పుణ్యమా అని. ప్రతి సంవత్సరం ఈ ఒక్క రోజైనా అందరం కలిసి బయటికి వచ్చే అవకాశం దొరికింది. అందుకే నాకు మా అత్త అన్న, మేం వెళ్లే గుడన్నా చాలా ఇష్టం. ఈసారి నువ్వు కూడా వస్తున్నావు, చాలా హ్యాపీగా ఉందక్క. ఆ దేవుడు చాలా మహిమ గలవాడట. నువ్వు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని పండంటి బిడ్డనివ్వమని కోరుకో. బిడ్డంటే గుర్తుకొచ్చింది. అయ్యో, ఈ సమయంలో నువ్వు గుడికి రాకూడదు కదమ్మా. ఏ ఎందుకు? 6 నెలలు దాటాయి కదండి, అంటే పురుడుతో సమానం. అలాగా, నాకు తెలీదమ్మా. ఇదెక్కడ రూలమ్మా? కడుపుతో ఉండటం అంటే శుభమే కదా, మరి గుడికెందుకు రాకూడదు? అవన్నీ నీకు తెలీదులే, నువ్వు నోరు మూసుకో. ఇప్పుడే ఆక్క గుడికొస్తుందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంతలోనే నువ్వు డిసప్పాయింట్ చేసావు. ఏం కాదక్క, నువ్వు వచ్చి. వద్దు వైషు,
పెద్దవాళ్ళ నియమం పెట్టారంటే దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. కాబట్టి అలాంటివి పాటించడమే మంచిది. మరి ఇప్పుడు ఏం చేద్దాం భవాని? పర్వాలేదు పెద్దయ్య, మీరు గుడికి వెళ్ళిపోండి. నేను అంజు ఇక్కడ దిగి హాస్పిటల్లో చూపించుకుని ఇంటికి వెళ్ళిపోతాం. నీ ఆలోచన బాగానే ఉండదమ్మా, కానీ గుడికి రాకూడదు అనుకున్నప్పుడు మిమ్మల్ని అటు ఇటు తిప్పడం ఎందుకు? రేయ్ బండి ఆపురా. అన్నా ఏమైనాదన్నా మళ్ళీ ఆపినారు? ఏరే రచన, జానికి గుడికి రాకూడదంట. మీ వదినికి ఈ విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? జానికి అంజని తీసుకుని హాస్పిటల్కి పోతుందంట. వాళ్ళకి ఆ బండి ఇచ్చి పంపిద్దాం. మీరు ఈ బండిలోకి వచ్చేయండి. అట్నే అన్నా. రేయ్ మీరు కూడా వాళ్ళకి తోడుగా పోండి. మంచి ఆసుపత్రి, అదే మన సుబ్బారెడ్డి ఆసుపత్రిలో చేర్పించండి. అట్నే అయ్యా. నువ్వు కూడా వెళ్ళరా. అట్నే అయ్యా. వైషు జాగ్రత్త. నీలా అలాగే, జాగ్రత్తమ్మా. అలాగే బాయ్. రేయ్ కారొస్తుంది. రేయ్ ఇప్పుడు ఆ పెద్దిరెడ్డి కుటుంబం జాతకం మొత్తం నా చేతిలో ఉంది. ఈ ఒక్క బటన్తో ఆ కుటుంబం మొత్తాన్ని ఒకేసారి పైకి పంపిస్తా, చూస్తా ఉండు. ఈ దెబ్బతో మన కొండారెడ్డన్నకి శత్రుశేషం లేకుండా పోతాది. ఈ సీమలో ఈ కర్నూలు మొత్తం కొండారెడ్డన్న గుప్పెట్లోకి వస్తాది. ఈడెవడ్రా ఆపండి అంటున్నాడు. కారు ఆపండి. రేయ్ ఎవడు రైడు కారు ఆపండి పరిగిస్తా ఉన్నాడు. ఆపండి, కారు ఆపండి. బండి ఆపమంటున్నాడు. కారు ఆపండి. రేయ్ ఆపరా. కారు ఆపండి. ఆగండి, ఆగండి. ఏంటయ్యా? అక్కడ బాంబు పెట్టారు. బాంబు పెట్టారు. ఇక్కడుంటే ప్రమాదం రా. పెద్దిరెడ్డి తప్పించుకున్నాడు. పదం పద.
చిన్న హాస్పిటల్కి తీసుకెళ్దాం వీడు మన పదండి. ప్రాణాలు కాపాడరా, వీడి ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవాలరా. అలాగే పదండి, పదన్నా, పదండి. తీసుకెళ్దాం.